ఉన్నవారు ఒకసారి ఆమేన్. బాబు గారు మాటలు విని నీరసం వచ్చేసిందండి మాకు అని చెప్పిన వాళ్ళు ఎంతమంది? లేదు చాలా బాగా చెప్పారు, సంతోషం ఉందని చెప్పిన వాళ్ళు సరే స్తోత్రం చెప్తాం దేవునికి. హల్లెలూయా. ఏంటి అసలు ఎవరి చేతులు లేకట్లేదు, నోర్లు మాత్రమే చెప్తున్నాను. హల్లెలూయా చెప్ప. అయ్యో దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. చాలా సంతోషం దేవుని కృపను బట్టి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక అపహాసకులు కూర్చుండి చోటున, అంతేనా, పాపుల మార్గమున నిలువక దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడేనా? నిజమేనా? వాస్తవమేనా? ధన్యత ఎంతమందికి ఉంది? ఎంతమందికి కావాలా ధన్యత? ఎప్పటి నుంచి ఉంది? కానీ ఉంది అంతే లోపల, కానీ అది చేయడానికి శక్తి లేదా, సమయం లేదా, బుద్ధి లేదా? కరెక్ట్ చెప్పారు అయితే. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మనం మాట్లాడుతున్నటువంటి అంశం ఏమిటి? మెసేజ్ ఏమిటి? ఫిలదెల్ఫియా సంఘకాలం. అవునా? ఏం సంఘకాలం ఇది? ఫిలదెల్ఫియా సంఘకాలం గూర్చి మాట్లాడుతున్నాం. చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాము. తర్వాత ఇప్పుడు మనం చివరిగా మాట్లాడుకున్న విషయాలు ఏంటి అది చెప్పండి, ఎందుకంటే అక్కడి నుంచి కంటిన్యూ చేస్తా, వెనక్కి వెళ్ళొద్దని చెప్తున్నారా? బుద్ధి లేని కన్యకలు. ఒకడు చెప్పాడు నాకు బుద్ధి లేదని. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఇప్పుడే అన్నాడు నాకు బుద్ధి లేదు అని. బుద్ధి లేని కన్యకలు కూర్చున్నటువంటి ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ. ఏమే అయినా సరే నాకు బుద్ధి లేదని చెప్పడానికి ఎంత ఎంత ధైర్యం అని చెప్పట్లేదు. ఎంత అవమానం ఇది సిస్టర్, అవమానమే కదా, జోక్ కాదు కదా, వాక్యం కదా. నాకు నేనే సాక్ష్యం చెప్పుకుంటే, నా పైన నేనే తీర్పు తీర్చుకుంటే ఇంక అవకాశం ఏమైంది? దేవుడు తీర్పు తీర్చడానికి నువ్వే తీర్చేసుకున్నావు ముందే. ఏమేన్ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు, నీ పలుకు సమస్యగా ఉండాలి. ఏమేన్ ఇక్కడికి వచ్చి జోకులు వేసుకునే విధంగా మాట్లాడవద్దు. నువ్వు సీరియస్గా ఉండాలి. దేవుని ఆరాధించడానికి ఇక్కడికి వచ్చావా నువ్వు? ఏమే లేకపోతే నవ్వుకోవడానికో సరదాగా మాట్లాడడానికి వచ్చావా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ పరిస్థితి జాగ్రత్త. అది కాదు. లేదు వెళ్ళి పెడతాలే, నాకు అవసరమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం జరుగుతుంది? మనం ఏ విధంగా బుద్ధి కలిగిన కన్యకలా లేకపోతే బుద్ధి లేని కన్యకలుగా ఉన్నామా? అదేనా మాట్లాడుకునేది. బుద్ధి లేని కన్యకలు ఏమవుతున్నారు? ఇదిగో పెండ్లి కుమారుడు అంటున్నాడు. అవునా? వారు ఏం చేస్తున్నారు? కునికి నిద్రిస్తున్నారు. ఏం చేస్తున్నారు సార్? ఎప్పుడు? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర కూడా నిద్రపోతున్నారు. ఎక్కడ? ఆది నుంచి శుక్రవారం వరకు నిద్రపోతున్నారు. అంతేనా? నిద్ర 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 నిద్ర. ఓ సోమరి, ఎక్కడికి వెళ్ళాలి? చీమను చూసి నేర్చుకో. ఏం చూసి? చీమను చూసి. ఎప్పుడు నేర్చుకుంటావు? ఎప్పుడు చూస్తావు? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ సోమరిని మాట్లాడతాడు. దేని గురించి? కేవలం ఈ యొక్క నువ్వు తినే కష్టం చేసి కష్టం విషయమే కాదు, ఇక్కడ జీవాహారమైన వాక్యం నిమిత్తం కూడా మాట్లాడచ్చు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు సోమరులుగా ఉన్నామా? మెలకువగా ఉన్నామా? అంతేనండి. ఇదిగో అర్ధరాత్రి వేళ ఒక కేక వినబడుతుంది. ఇదిగో పెండ్లి కుమారుడు. ఎక్కడికి వచ్చాడైనా? ఆల్రెడీ వచ్చేసాడు అర్ధరాత్రి. ఇప్పుడు సిద్ధపడే వారు ఎవరు? సిద్ధపడలేని వారు? సిద్ధపడి ఉన్న వాళ్ళు
ఆయనతో వెళ్ళిపోతారు. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి కుమారుడితో వెళ్ళిపోతారు. మరి సిద్ధపాటు లేనప్పుడు విడిచిపెట్టబడ్డారా? ఎందుకు విడిచిపెట్టబడుతున్నారు వీళ్ళు? సిద్ధపాటు లేదు. ఆ సిద్ధులలో నూనె లేదు అంటే ఇక్కడ ఏమి లేదంటే మీకు వర్తమానం లేదు, 7 ముద్రలు లేవు, 7 ముద్రల ప్రత్యక్షత లేదు, 7 పాత్రలు లేవు. ఏమీ లేకుండా మర్మములు బయలుపరచబడట్లేదు. నీతీకరణ చాలు, శుద్ధీకరణ చాలు, మంచి జీవితం చాలు, యథార్థమైన జీవితం చాలు. సిగరెట్ తాగట్లా, మందు తాగట్లా, వ్యభిచారం చేయట్లా. ఇవి సరిపోతున్నాయా? అయితే ఇవి సరిపోతున్నాయా? ఇది మాత్రమే చాలా. అందుకే ఇక్కడ ధర్మశాస్త్రం ఈ మాత్రం కూడా దేవుని నీతిని జరిగించట్లేదు ఇక్కడ. అంతేనా? మరి జరిగేదంతా ఎవరి వల్లంటే ఆయన వలన. ఆయన నీతి అవసరం ఇక్కడ. గ్లోరీ టు లార్డ్. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే కనుక ఏం చేస్తుంది? నీ పాపాలని కప్పుతుంది మాత్రమే. పాపాలు కప్పుతుంది మాత్రమే. ఒక ఎర్రటి పేరు తీసుకొచ్చి దాన్ని వధించి దాని రక్తాన్ని దాన్ని వధిస్తున్నప్పుడు పాపి యొక్క చేతులు దానిపైన పెట్టినప్పుడు అతనికి పాప పరిహారం జరుగుతుంది. పాప పరిహారం బలిగా ఉంది అక్కడ. రక్తాన్ని బలిపీఠము కొమ్ముల మీద చమరి బలిపీఠం కింద పోస్తూ ఉన్నాడు. యాజకుడు వెళ్ళి ఎవరి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తుంది అక్కడ? పాప నిమిత్తం. రైటేనా? అయితే అక్కడ ఆ బలి పశువు బలవుతుంది. తన యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. రాలిపోతాయి. హల్లెలూయా. ప్రాయశ్చిత్తం కలగట్లేదు అక్కడ, కప్పబడుతుంది మాత్రమే. అది పూర్తిగా జరగాలి అనంటే, పూర్తి ప్రాయశ్చిత్తం కావాలి అనంటే కనుక ఎందుకు జరగట్లేదు, ఎందుకు జరగదు అని మనం ఆలోచన చేసినట్లయితే అందులో జీవం లేదు కాబట్టి. పశువు యొక్క రక్తములో ఏం లేదు, ఏముంది మరి అది చెప్పినోడు ఇది ఎందుకు లేదు? ఇక్కడ పని చేయాలా? తెలుస్తుంది. ప్రాణం ఏం చేస్తుంది? జీవం ఇవ్వలేదు. ప్రాణం వేరు, జీవం వేరు. తెలుస్తుంది. అతనికి జీవం ఉంటే అది మాట్లాడగలిగేది, అక్కడ పోయింది. అక్కడ తెలుస్తుంది. హల్లెలూయా. అందుకే సమస్త సృష్టిని కూడా తిరిగి పునరుద్ధరించడానికి ఆయన వచ్చాడు. జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. గ్లోరీ టు లార్డ్. ఇప్పుడు మనిషికి పాప ప్రాయశ్చిత్తం దేని నుండి జరుగుతుందంటే కనుక జీవం నుండి జరుగుతుంది. అందుకే ఆయన నిత్య జీవాన్ని ఇస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జీవం మాత్రం కాదు, నిత్య జీవాన్ని కూడా ఇస్తాను అని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. గ్లోరీ టు లార్డ్. మనం మెసేజ్ చదివాం ఇక్కడ, గుర్తుందా? డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను నేను. నీతీకరణ, శుద్ధీకరణ, ఆత్మ బాప్తిస్మం అవసరమైంది. నీతీకరణ సరిపోదు, శుద్ధీకరణ మాత్రమే సరిపోదు. ఆమేన్. నీతీకరణ అయిపోయింది. మార్చి చూడండి, అందులోకి సరిపోదు, అది మాత్రమే చాలదు. ఏం కావాలి? ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం నీకు అవసరమైందని గత 4-5 సెషన్లో చెప్పుకుంటూ వచ్చాను. గ్లోరీ టు లార్డ్. ఆమేన్. గుర్తుందా? అది ఎక్కడైనా టచ్ చేస్తారేమో అనుకున్నాను బాబు గారిని. ఆమేన్. మెసేజ్ ఏమన్నా టచ్ చేస్తారేమో అనుకున్నాను. గ్లోరీ టు లార్డ్. దేవుని మహిమ కలుగాక. చూద్దాం మరి ఆ విషయాలు. ఎక్కడ నూనె ఉండాలి? ఇక్కడ దివిటిలో నూనె కావాలి, సిద్ధులలోనూ నూనె కావాలి. సిద్ధులలో నూనె ఏంటి? కరెక్టేనా? చూద్దామా? చూస్తున్నాం. అసలు మనం తప్పించుకొని ఇక్కడికి త్వరగా రమ్ము అనేటువంటి మెసేజ్లో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి తరములో, ప్రతి దేశంలోనూ క్రీస్తు తనను తాను బయలుపరుచుకొచ్చున్నాడు. ఎక్కడట? ప్రతి తరములో బయలుపరుచుకుంటున్నాడు. అంతేనా? మనం చూసామా? 13 అధ్యాయం నుంచి 24 అధ్యాయం అంతా కూడా ప్రభు ఏం చేస్తున్నాడండి? ఆమేన్.
ఉపమానాల రీతిలో బోధిస్తుంటూ వచ్చాడు. సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాల గలిలీ దేశాలు అన్ని ప్రాంతాలన్నింటిలో కూడా చేసుకుంటూ వచ్చాడు. ఆమేన్. ఇక్కడ చాలా విషయాలు చెప్తున్నాడు ఆయన. 24వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే కనుక 27వ వచనంలో మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును. తూర్పును పుట్టాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పడమటి వైపు తిరిగాడు ఆయన. ఇప్పుడు వర్తమానం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు మనకు వచ్చింది, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పడమర అమెరికా, ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా ఎవరికి వస్తుందండి? మనందరికీ కూడా సువార్త వ్యాపిస్తా ఉంది, సత్యం వ్యాపిస్తా ఉంది. ఆమేన్. అక్కడ ఇశ్రాయేల్ తూర్పు దేశంలో అక్కడ మెరుపు తూర్పును పుట్టి ఎలా అయితే పడమర అస్తమిస్తుందో మనుష్య కుమారుడు రాకడయురుండును అన్నాడు. ఆమేన్. ఎక్కడొచ్చింది మనుష్య కుమారుడు రాకడ? 14 ఫిబ్రవరి 28న. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ? సన్సెట్ పర్వతం పైన అమెరికా రాష్ట్రంలో ఆమేన్ దిగి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మెరుపు తూర్పును పుట్టి ఎక్కడ? మరలా పడమరన అస్తమించినట్లుగా సాయంకాల వర్తమానం మన దగ్గరికి వచ్చింది. సాయంకాల వర్తమానం వచ్చింది. అక్కడ ఆ వర్తమానం తీసుకుని ఎవరు వస్తున్నాడు? 7 ముద్దల పుస్తకాలు తీసుకుని ఎవరికి ఇచ్చాడండి కనుక అక్కడ ఇస్తా ఉన్నాడు. అవన్నీ కూడా ఆయన మత్తయి సువార్తలో ఉపమానాల రీతిలో చెప్తా ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. అక్కడ నోబహు దినాలు ఎలా ఉండను? 37వ వచ్చినడికి మనుష్య కుమారుడు రాకడి అలాగే ఉండును. అంతేనా? ఆ వాడ ఏమని చెప్పుకున్నాం మనం? ఇటువైపు వెళ్తుంది వచ్చింది. వాడ దేనికి సాదృశ్యంగా ఉందని చెప్పుకున్నాం? మందసానికి సాదృశ్యంగా ఉందని చెప్పుకున్నాం. ఇస్ ఇట్ రైట్? గ్లోరీ టు లార్డ్. ఆ మందసం ఎవరని చెప్పుకున్నాం? క్రీస్తు అయి ఉన్నాడు. గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మందసం ఏమైంది? క్రీస్తు అయి ఉన్నాడు. అందుకే లోపలికి వెళ్ళాలి, క్రీస్తులోనికి వెళ్ళాలి మనం. ఆమేన్, హల్లెలూయా. ఇందాక ఏం చెప్పాడు తెలుసా? ఇందాక ఆయన చదివినటువంటి లేఖనంలో ఏమన్నాడు? ఎక్కడ నాటబడ్డ చెట్టు? ఎలాది? నీటి కాలువలో ఎవరన్నా నాటబడినా ఏం చెట్టు? అంతేనా? ఆమేన్, హల్లెలూయా. చెట్టు అసలు యాక్చువల్గా వాకింగ్ చెప్పుకున్నప్పుడు మనం వర్తమానం చెప్పినాడు చెట్టు దేనికి సాదృశ్యం ఉంది? సంకారాలు చెప్పుకున్నప్పుడు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది? క్రీస్తుకు సాదృశ్యం. 2 చెట్లు ఉన్నాయి. ఏదైనా తోటలో 2 వృక్షాలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ చెట్టు ఫలాలను తినవలసింది. ఆమేన్, గ్లోరీ టు గాడ్. ఓ హల్లెలూయా. క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది చెట్టు. అందుకే ఓడ చెక్క, ఆ చెక్క ఓడ ఎలా చేయబడింది? ఓడ ఎలా చేయబడింది? దేంతో చేయబడింది? చితి సారకపు మ్రానుతో చేయబడింది. ఆమేన్. ఆ ముద్దును నరికారు అక్కడ, ఆ చెట్టు నరకబడింది అక్కడ, ఆ చెట్టు కొట్టబడింది అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ చెట్టు ఏమైంది? నరకబడింది, కొట్టబడింది. ఆమేన్. దాన్ని ఏం చేస్తారో తెలుసా? చితి సారకపు మ్రాను. ఆమేన్. అది ఎప్పుడైనా నీటిలో వేస్తేనట ఆ చెక్క ఏమవుతుంది? మునిగిపోతుంది. అయితే ఆ చెక్కను బలపరుస్తూ జాయింట్ చేస్తూ ఆమేన్ క్రీస్తు అక్కడ కొట్టబడ్డారు. అక్కడ తెలుస్తోత్రం. నలగబట్టి దాన్ని కాల్చి ఒక తాడు వంటిది ఏర్పరచబడినప్పుడు ఆ 2 చెక్కలను ఐక్యం చేస్తూ ఆ చెక్క మధ్యలో క్రీస్తు తెలుస్తోత్రం. సంఘమునకు ఆమేన్, సంఘము క్షేమాభివృద్ధి కొరకు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ ఓడ కట్టబడి కొరకు, జాయింట్ కొరకు, ఒకరికొకరు సహాయం కొరకు, ఒకరిని క్రీస్తులో నడిపించడం కొరకు, ఆ ఓడ తేలివేయబడి కొరకు క్రీస్తు కొట్టబడుతున్నాడు, నలగ కొట్టబడుతున్నాడు. ఆ మొద్దు, ఆ చెట్టు కొట్టబడుతుంది, అది కాల్చబడుతుంది. అందులో నుంచి ఆ కీలు తీసుకుని పూయబడుతూ ఉన్నది. తెలుస్తోంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఆత్మను కలిగి ఉంటుంది సంఘం అంటే కనుక పరిశుద్ధాత్మను కలిగి ఉంటుంది. తెలుస్తోంది. ప్రతి ఒక్కరు క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడినటువంటి ఒక కుటుంబంలో ఉంటుంది.
దేవుని నామమునకు మహిమ కలుగుగాక. గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం. ఇప్పుడు నువ్వు కట్టబడ్డావా? ఆమేన్. క్రీస్తులో ఐక్యమయ్యావా? అందుకే ఆ జీవవృక్ష ఫలాలను భుజింపాల్సింది. గతించిన వర్తమానంలో జయించువానికి జీవవృక్ష ఫలాలు భుజింపడేస్తానన్నాడు. గ్లోరీ టు లార్డ్. ఇప్పుడు ఆ ఓడలో ఏమున్నది? రక్షణ ఉన్నది. ఆ ఓడలో ఏమున్నది? సంతోషం ఉన్నది, ఆనందం ఉన్నది. కానీ బయట ఏమున్నదంటే కనుక ఆర్తనాదాలు ఉన్నాయి, ప్రాణ వేదన ఉన్నది అక్కడ. ఆమేన్. కానీ నువ్వు ఓడలో ఉన్నప్పుడే సంతోషం, క్రీస్తులో ఉన్నప్పుడే సంతోషం, క్రీస్తులో ఉన్నప్పుడే విమోచన. అంతేనండి. అది మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. మనకి నీకు బాప్తిసం తీసుకుంటేను, రక్షణ పొందితేను నీకు నిత్య జీవం పొందవు, దొరకదు. అక్కడితో నీకు నిత్య జీవం ఇవ్వబడట్లా. అది సంఘ శాఖలు చెబుతాయి, అది సంఘ శాఖల బోధ. కానీ విమోచించబడితేనే నీకు నిత్య జీవం. మనం చెబుతాం 7 ముద్రల ప్రత్యక్షత మనకు బయలుపరచబడతాం. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలుగుగాక. చదువుదాం ఇక్కడ. ప్రతి తరములో ప్రతి దేశములోనూ క్రీస్తు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఇక్కడ ఉపమాన రీతిలో బోధిస్తున్నాడు. నోవా దినాలు ఉంటాయి, ఆమేన్. ఆ తర్వాత లోతు దినాలు ఉంటాయి అని చెప్పుకుంటూ వచ్చి మనకి 24 ఇక్కడే అక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆమేన్. సర్ప సంతానం అని చెప్తున్నాడు. ఎవరికి? వారి గురించి మాట్లాడతాడు. సర్పంలా అన్నాడు. ఆమేన్. శాస్త్రులు పరిచయం సద్దులు బోధల గురించి మాట్లాడుతున్నాడు. వేస్తలు వేషలేని శాస్త్రులు పరిచయలేవా మీరు సున్నమ్మ కొట్టిన సమాధులు పోయేవారు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనేక మంది అక్కడ యేసుక్రీస్తుని శోధించడానికి వచ్చారు అక్కడ. ఆమేన్. గ్లోరీ టు లార్డ్. 10 మంది కన్యకల ఉపమానం తీసుకున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఒలివ చెట్టు చిగురించినప్పుడు అంటున్నాడు ఇక్కడ. విషయాలని చెప్పుకున్నాం మనం. ఒలివ చెట్టు, ఒలివ కొమ్మ లేతదై చిగురించినప్పుడు అదే ఇశ్రాయేలు దేశం మరేమైనప్పుడు స్వతంత్ర దేశంగా మారినప్పుడు. ఆమేన్. స్వతంత్ర దేశం అయ్యి దాదాపు 70 సంవత్సరాల పైగానే అయిపోయింది. ఇప్పటికి 1948లో వారికి స్వతంత్రత వచ్చింది. ఆమేన్. దేవుని మహిమ. 1900 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చిందని మాట్లాడుకుంటూ వచ్చాం మనం. చూడండి, నేడు కూడా ఆయన బయలుపరుచుకుంటూనే ఉన్నాడు. హల్లెలూయా. నీతికరణ శుద్ధీకరణ ఒక్కొక్క మెట్టు కూడా ఆయన బయలుపరుచుకుంటూనే ఉన్నాడు. ఎక్కడ ఆగిపోలేదు ఆయన. ఇది మాత్రమే చాలా చెప్పట్లేదు. ప్రత్యక్షత నుండి అత్యధిక ప్రత్యక్షతలోనికి సంఘాన్ని నడిపిస్తా ఉన్నాడు. గ్లోరీ టు లార్డ్. గ్లోరీ టు లార్డ్. ప్రత్యక్షత నుండి అత్యధిక ప్రత్యక్షతలోనికి సంఘానికి ఇస్తా ఉన్నాడు ఆయన. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. చూడండి, నామకార్థ సంఘం నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది. ఏమంట? నామకార్థ సంఘాలు నిద్రావస్థలో ఉన్నాయి. ఆత్మ సంబంధమైన సంఘం అయితే ఆత్మ సంబంధమైన సంఘం ఏం చేస్తుందట? చెప్పండియా. నేను నామకార్థ సంఘాలు నిద్రావస్థలోకి వెళ్ళి అన్నాను. ఆత్మ సంబంధమైన సంఘం ఏం చేస్తుందని చెప్తే చెప్పలేకపోతే మేలుకొని ఉంది. అది కూడా చెప్పలేకపోతే ఏం చేయలేము. ఎప్పుడో కూడా బాగు చేసేటువంటి పరిస్థితి కనబడకపోవచ్చు. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆ నిద్రించినటువంటి కన్యక ఏమన్నాడు? నిద్రించి కన్యక నిద్రలో జారిపోయింది. తద్వారా అది మహాశ్రమంలోకి నెట్టివేయబడును. ఎక్కడికి వెళ్ళిపోతుందంట? మహాశ్రమల కాలంలోకి నెట్టివేయబడుతుంది. అయితే దివిటిలో నూనె ఉన్నవారు మాత్రం సంసిద్ధంగా ఉన్నారు. ప్రభు నామమునకు మహిమ కలుగుగాక. హల్లెలూయా. కన్యక ఉపమానం నేను ఎంత ఇష్టపడతా. మనం ఇదివరకు పాతకాలపు ముగ్గు దీపాల గురించి మీకు తెలుసు కదా. నేను వాడేవాడిని. ఇదివరకు మాకు లైట్లు లేవు, అవి ఈ మధ్యలో వచ్చినాయి. మరి ఇక్కడ చూడండి, దివిటిలో అడుగు వాడని నూనె ఉండదు, దాన్ని పీల్చుకుంటే ఒత్తి ఉండదు. ఇప్పుడు ఆ ఒత్తి అనేది ఒక ప్రత్యేక పదార్థంతో చేయబడును. ఆమేన్. ఒత్తి అనేది దేంతో చేస్తుందా? ఏం చూస్తున్నా? ఒత్తి దేంతో చేయబడుతుంది? ప్రత్యేకమైనటువంటి పదార్థం అది. ఆమేన్. నిజమేనా? చూడండి, ఒక నీళ్ళు పోస్తే బొగ్గు వస్తుంది పైన కదా, ఒత్తి కాలిపోతూ ఉంటుంది. అదే నూనె ఉంటే చక్కగా వెలుగుతుంది.
హల్లెలూయా. ఆరిపోతుంది కూడా. చూడండి, డ్యూటీలో అడుగు భాగం నూనె ఉంటుంది. ఆ తర్వాత దాన్ని పీల్చుకుంటూ ఒత్తి ఉంటుంది. ఇప్పుడు ఆ ఒత్తి అనేది ఒక ప్రత్యేక పదార్థం చేయబడును. మంట అనేది ఒత్తికి చివర భాగాన వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే నూనెలో విశ్వాసం అనే ఒత్తి వాక్యముతో వెలుగుతుంటుంది. కరెక్టేనా? దేవుని స్తోత్రం. వాక్యం అనే వెలుగును ముట్టించినప్పుడు అంతేనా? పరిశుద్ధాత్మ, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ మండించబడుతున్నప్పుడు, ఆత్మ మండించబడుతుంది. ఇక్కడ గ్లోరీ టు లార్డ్. పరిశుద్ధాత్మ లోపల ఉంటే, పరిశుద్ధాత్మను కలిగి ఉంటే నేను మరలా ఏం చెప్పాడు ప్రభు? నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు కనిపెట్టండి. కనిపెట్టిన తర్వాత ఏం చేస్తారు? ఆదరణకర్తని మేము పంపిస్తా. ఆదరణకర్త వచ్చి మీకు సమస్తాన్ని బయపరుస్తాడు. అవి నేను చెప్పిన వాటిని తీసుకుని మీకు బయపరుస్తాడు. వాడి మేడగదిలో మంది కనిపెడుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా వారి ఉన్న గదిలోకి పరిశుద్ధాత్మ బలమైన గాలి వంటితో గాలి వేగంతో దిగొచ్చాడు. తెలుసుకోగా అరవై కాల్స్తూ ఉన్నాడు. మంట మండుతూ ఉంది. 3,000 మంది మార్చబడుతున్నారు. అనేక మంది చేర్చబడుతున్నారు. ఇంటింట వాక్యము విరవబడతా ఉన్నది. కరెక్టేనా? కరెక్టేనా? ఇప్పుడు విశ్వాసం అనే ఒత్తిడి కలిగి ఉన్నారు కాబట్టి, ఆ పరిశుద్ధాత్మ లోపల కలిగి ఉన్నారు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని యొక్క వాక్యపు వెలుగు వారిని తాకితూ ఉన్నది. అక్కడ వారిని మంటిస్తా ఉన్నది. అక్కడ కొత్త మద్యంతో పొద్దుకొచ్చి జామ్ అయిన కాలేదు. ఇప్పుడు కొత్త మద్యం ఏమైనా తీసుకున్నారంటే కనుక లేదు లేదు లేదు, వారు అన్య భాషలతో మాట్లాడుతున్నారు అంటే వాక్యం దిగొచ్చాడు. అక్కడ వాక్యం మాట్లాడుతున్నాడు. అక్కడ దైవ స్వరం మాట్లాడుతుంది. అక్కడ ఓ అగ్ని స్తంభం కాక, ఎందుకంటే అదే అగ్ని స్తంభం వాక్యముగా క్రీస్తుగా మారితే తెలుస్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు చనిపోయి పాత్రపడి తిరిగి లేచి ఆమేన్ మరలా ఆయన ఆరోహణమైనప్పుడు, చలగా తీసుకుని ఆరోహణమైనప్పుడు అక్కడ ఏం జరిగింది? అది కనుక మరలా అగ్ని స్తంభంగా మారిపోయాడు. ఓ సౌలా, సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడుగుతున్నాడు ఆయన. తెలుస్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. అవి అడుగుతున్నాడు నిన్న కూర్చున్నప్పుడు, అన్నా వాక్యం నువ్వు ఎలా బోధిస్తున్నావు? 6 రోజులు మాతో డ్యూటీలో ఉన్నావు కదా, ఈ 5 రోజులు డ్యూటీలో ఉన్నావు కదా, ఎలా అన్నా నువ్వు ఎలా చెప్తున్నావు అని అడుగుతున్నాడు. తినను మేము కలిగాక నేను చెప్పేది ఏమీ లేదు బ్రదర్, దేవుడే మాట్లాడాలి. తెలుసు, నాలో శక్తి లేదు, నాలో భావం లేదు, నాకు ఎటువంటి జ్ఞానం అసలే లేదు. హల్లెలూయా. దేవుడు మాత్రమే మాట్లాడతాడు మనతో. ఇప్పుడు దేవుడే మనతో మాట్లాడుతున్నాడు అని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. మీరు నమ్ముతున్నారా? గ్లోరీ టు లార్డ్. ఆయన మాట్లాడితేనే బ్రతక కలుగుతాం. ఇక్కడ కిరణ్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ నేనైతే ఆయనకి అప్పగించుకున్నాను. తెలుస్తోత్రం. ఎందుకంటే నేను మీతో మాట్లాడాను అని అంటే కనుక మీకు బోధించడానికి నాకు ఎటువంటి అర్హత లేదు. తెలుస్తోత్రం. దేవుడు మాత్రమే మాట్లాడాలి, ఆయన మాత్రమే ఇక్కడ ప్రత్యక్షపరచుకోవాలి. అప్పుడు మాత్రమే మీ బ్రతుకులు మారుతాయి, అప్పుడు మాత్రమే మీ జీవితాలు మారుతాయి, అప్పుడు మాత్రమే లోబడే తత్వం మీకు వస్తుంది, అప్పుడు మాత్రమే క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడని గ్రహించగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దినాన్ని మేము కలిగాక గ్లోరీ టు లార్డ్. చూడండి, ఇప్పుడు గమనించము. ఒకవైపు గొట్టం అందులోకి వేసి దాని ద్వారా నూనెని పీల్చుకుంటూ పైకి నీవు తెచ్చి మండించలేవు. ఒక గొట్టాన్ని తీసుకొచ్చి మండించలేవు. నూనెలో ఆయన మన గ్యాస్ అన్నాడు, గ్యాస్ వేరు తల్లుతూ ఉంటుంది, అది బయటికి అందుకు మండించి పడుతూ ఉంటుంది. ఇక్కడ నూనె ఒత్తే, ఇక్కడ గొట్టం ఏదో గొట్టం వేసి నూనెలో ఆ దీపంలో వెలిగించలేవు, నువ్వు మండించలేవు కదా. మీన్ చూడండి, ఆ గొట్టం నూనెని పీల్చుకుని మండించలేవు, ఆ దీపం అవ్వదు. ఒక ఇనుప గొట్టం ద్వారా, ఒక మానవ కల్పితముల ద్వారా అది సాధ్యం కాదండి. ఒక మానవ కల్పిత బోధన ద్వారా వాక్యం నీలో మండించబడదు. వాక్య ప్రత్యక్షత నీకు రాదు. చెప్తున్నాడు ఇక్కడ. దేవుడే మాట్లాడాలి, దేవుడే ప్రత్యక్షపరచబడాలి, దేవుడే కుమ్మరించుకోవాలన్నా. అక్కడ కుమ్మరించుకున్నాడు కాబట్టే వారు అపోస్తుల బోధ అదే ఉన్నది. అపోస్తులు వేసిన పునాది పైన మనం కట్టబడి ఉన్నాం ఇక్కడ. ఆమేన్. ఆ బోధ కాక వేరొక బోధ మీరు తీసుకోవద్దని చెప్తున్నాడు పౌలు కూడా. ఆమేన్. అంతేనా? మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త మేమైనా పరలోకం
దిగి వచ్చిన దూతలైనా ఎవరైనా సరే చెప్పడానికి వీలేదు. ఇదే సువార్త బోధించాలి. ఇదే సువార్త. చాలా మంది అంటారు మేము అపోస్తుల బోధ తప్ప ఇంకో బోధ బోధించకూడదని హెడ్డింగ్లు పెడతారు. కానీ అలా బోధించేదంతా హల్లెలూయా నవ్వొస్తుంది నాకు. హెడ్డింగ్లకి అక్కడ చెప్పే బోధలకి చాలా డిఫరెన్స్ ఉంది. హల్లెలూయా. అక్కడ అందుకే ప్రవక్త ఏం చెప్తున్నాడు తెలుసు, ఇక్కడ ఇలా అంటున్నాడు, ఆమేన్, అలా నువ్వు మన్నించలేవు సోదరుడా, అలా మన్నించలేవు సోదరి. హల్లెలూయా. ఒత్తంటే ఏమై ఉన్నదని కనుక అది విశ్వాసమై ఉంది. దీపం వెలిగించడానికి కావలసినంత స్వయంగా పరిశుద్ధాత్మే. నీవు నీ విశ్వాసాన్ని పొందుకున్నప్పుడు దాని యొక్క ఒత్తి చివరి భాగములో దేవుని మహిమార్థముగా అగ్ని ఉండగా, మరో చివరి భాగములో దేవుని పరిశుద్ధాత్మ నూనెలోకి మునిగిపోయి ఉంటుంది. అప్పుడు నేను ఈ బలిపీఠ మీద ఉండడం ఎంత వాస్తవమైనదో అంతే వాస్తవంగా మండుచున్న దీపం కూడా ఉండును. అది నిజం. అయితే నూనె నీటితో కలవదు. కలిసి ఏమవుతుందంటే మినుగుమని ఆ ప్రయాస ఎప్పుడు కూడా వృధా అయిపోతుంది. ఎంత ప్రయాసతో సిద్ధపడి దాన్ని సిద్ధం చేసినా, ఎంత ప్రయాసతో తోమినా, ఏం చేసినా నీళ్లుంటే ఏమవుతుంది, బొగ్గు వస్తుంది. ఎటువంటి ప్రయోజనము ఉండదు అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవుని యొక్క తీర్పు చాలా సమీపంగా ఉన్నదని మనం చూస్తే ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? తీర్పు వరుసలో నేను నిలబడినప్పుడు, నీ ఎదుటి నిలబడినప్పుడు నేను ఏ సంగతులు నీ ముందుకు తీసుకుని రాబోతాను నువ్వు చూస్తావు. ఆమేన్, చూస్తావు. అప్పటి వరకు నువ్వు వేచి ఉండవలసిన పని లేదు. గంటకి రాత్రి భూమి మీద ఉండినప్పుడు ఆయన యొక్క భౌతిక దేహంలో ఎలాగైతే కార్యాలయం చేస్తాడో సరిగ్గా అలాగే వివిధ రూపాల యేసుక్రీస్తు తను మనకు కనబరుచుకుంటున్నాడు. హృదయంలో ఉన్న రహస్యాలను బయలుపరుస్తున్నాడు. ప్రతి తరములో కూడా, ప్రతి దేశంలో కూడా ఆయన బయలుపరుచుకుంటూ ఉన్నాడని చెప్తాడు. తెలుస్తుంది. తరములన్నిటిలోనే కూడా ఆయన వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీతీకరణ దగ్గర, శుద్ధీకరణ దగ్గర ఆగిపోవడం కాదు. ఇప్పుడు నీ దీపాలు సరి చేసుకునే సమయం ఇదే. ఆమేన్. దీపాలు సరి చేసుకునే సమయం ఇదే. ఎక్స్ట్రా ఆయిల్ అవసరమై ఉన్నది. నీకు ఓన్లీ వాక్యముతో పాటు వర్తమానాన్ని కూడా చదవాలి. హల్లెలూయా. ఎక్స్ట్రా ఆయిల్ అవసరమై ఉన్నది. పరిశుద్ధాత్మ ఏదో కాదు కానీ ఈ కాలం వర్తమానమై ఉన్నది. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభంలో ఇద్దరు మండించబడ్డారు కదండి, నిజమేనా? ఇద్దరు మండించబడ్డారు ప్రారంభంలో. ఎందుకు? దీపాల్లో నూనె ఉంది కాబట్టి. అంతేనా బాబు గారు? నూనె ఉంది కదా, మండించబడుతున్నారు ప్రారంభంలో. అక్కడ ఆమేన్ నీతీకరణ అది అక్కడ మండించబడుతుంది, శుద్ధీకరణ మండించబడుతుంది. కానీ ఇంకా అవుతున్నప్పుడు, ఇంకా ముందుకు వస్తున్నప్పుడు అది సరిపోవట్లేదు. అక్కడ శుద్ధిగా నుండి కావాలి, పరిశుద్ధం కావాలి. ఆమేన్, అంతేనా? కావాలా? సరిపోతుందా నీతీకరణ? నువ్వు గొప్ప భక్తుడిగా నటిస్తే జీవితం ఏది? జీవితం కావాలి కదా. చెప్పాడా? 3 విశ్వాసులు, 3 రకాల విశ్వాస సంఘాలు ఉంటారని చెప్పాడండి. చెప్పాడా? అవునా? అవునా? నువ్వే విశ్వాసి? నీదే విశ్వాసం? నటించే విశ్వాసదా? ఎలా ఉన్నావు? నీ సంగతి ఏంటి? నీ సిద్ధుల్లో నూనెందా? డ్యూటీలో మాత్రమే నూనెందా? సార్ నేను మంచివాడిని, ఎవరికి హాని చేయట్లా, ఎవరిని మోసం చేయట్లా, నేను అబద్ధాలు ఆటలా, నేను ఏది కూడా తప్పు చేయట్లే. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. దినమహిమ గాక. గ్లోరీ టు లార్డ్. వధువు వర్తమానంలో చూస్తే వధువు ఒకరోజు తెలియక 100 తప్పులు చేసేస్తాడంట, 100 అబద్ధాలు కూడా ఆడేస్తాడు. కానీ పాపం చెయ్యదు అన్నాడు. ఆమేన్, పాపము చెయ్యదు అని చెప్తున్నాడు వాక్యము. వర్తమానికుడు ఏం చేయదు? పాపం చెయ్యదు. ఎందుకంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వాడిని సైతం మోసం చేస్తాడు, కానీ వధువును మాత్రం మోసం చేయలేడు. ఆమేన్, పాపము చెయ్యదు, పడిపోదు వధువు. ఈ కాలపోదు ఏమవుదు? పడిపోదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక.
ఏమవుదంట? పడిపోదు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రారంభంలో ఇద్దరు మండించబడతారు. హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. ఇక్కడే ఉన్నారా? ఎక్కడున్నాం మనం? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 2 స్వరాలు ఎక్కడో వినపడుతున్నాయి అంతే. ఆమేన్. ప్రారంభంలో మండించబడ్డారు, కానీ పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఉద్యోగం చల్లారిపోయింది. ఏం లేదు, ఉద్యోగం లేదు. ఇదిగో అర్ధరాత్రి వేళ వస్తున్నాడు కేక, ఇదిగో పెళ్లి కుమారుడు. 10వ వచనం దగ్గర వచ్చి ప్రవక్త అన్నాడు, ఇదిగో పెళ్లి కుమారుడు. రాకడలో దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి రాకల్లో యోహాను ఎలాగైతే ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు, రెండో రాకల్లో కూడా 7వది ఇదిగో పెళ్లి కుమారుడు అన్నాడు. స్తోత్రం. ఆలస్యం చేసిన వారు ఏం చేస్తున్నారు? కునికి. ఆయన ఆలస్యం చేశాడు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? కునికి నిద్రిస్తున్నారు. మనం ప్రవక్త ఉన్నాడుగా, మనం వర్తమానం అంగీకరించేసాం. ప్రభు యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందేశాం. ఎలా అయినా జీవించవచ్చు, ఎలా అయినా బ్రతికేయచ్చు. పర్వాలేదు, 7 ముద్రల పుస్తకం మరణం ఏంటి మనకు తెలుసు. తెలిస్తే ఏంటి ప్రయోజనం? జీవితం కావాలి కదా. ఏం కావాలంట? జీవితం అవసరమైంది కదా. పరిశుద్ధాత్మ నీకు అవసరం కదా. విశ్వాసం లేనటువంటి క్రియలు ఏం పని చేస్తాయి? వృతం అవుతున్నాయి కదా. దేని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఏసీ చేశారా? గ్లోరీ టు లార్డ్. ఏం జరుగుతుంది? విశ్వాసం లేని క్రియలు. ఆమేన్. హల్లెలూయా. దేని స్తోత్రం. ఇదిగో పెండ్లి కుమారుడు అంటాడు. ఆలస్యం చేసిన వారు కునికి నిద్రించారు. ఏమైపోతుంది? ఆయన ఆలస్యం చేశాడు, కునికి నిద్రించారు. ఇక్కడ నూనె లేదు. హల్లెలూయా. మరొక మెసేజ్లో చూస్తే ఇశ్రాయేలు మరు సంఘం, ఈ మెసేజ్లో చూస్తే కనుక 83వ పారాగ్రాఫ్లో ఒకసారి చూద్దాం. చూడండి. మరియు బయటకు వెళ్ళిన ఆ 10 మంది కన్యకలను గమనించండి. వారందరూ కూడా కన్యకలు. ఏమా ఏంటంట? 25వ అధ్యాయంలో ఉన్నటువంటి వారందరూ కూడా కన్యకలే. వారిలో 5గురు బుద్ధి లేని వారు. ఏమే చూడండి, 5గురు వారి యొక్క దివిటీల్లో నూనె కలిగి ఉన్నారు. నూనె అనగా ఏమిటి? పరిశుద్ధాత్మ. చూసారా? అది నిజమే. వారందరూ కూడా కన్యకలే. వారందరూ నీతికరణ జీవితం, నీతికి జీవితం కలిగి ఉన్నారు, మంచి జీవితం కలిగి ఉన్నారు, యథార్థమైన జీవితం కలిగి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవులుగా పిలవబడుతున్నారు. కానీ ఎవరు వీళ్ళు? నామకార్థ క్రైస్తవులు అన్నాడు. తెలుస్తుందిరా? అదేనండి అన్నాడు కదా. కదా వారందరూ కూడా కన్యకలే. మంచి మరియు పరిశుభ్రమైన జీవితాలు జీవించారు. నువ్వు చెప్పొచ్చు, మంచిది సోదరుడా, నేను నాట్యం చేయడానికి వెళ్ళను, నేను సినిమాలకు వెళ్ళను, అవి కేవలం నైతిక విషయాలు. చాలామంది అని అర్థం కాదు. ఆమేన్. హల్లెలూయా. వాటితో పాటు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మంచి జీవితం, యథార్థమైన జీవితం, భక్తి జీవితం ఓకే, కానీ నువ్వు వాటితో పాటు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. స్తోత్రం అంటున్నాడు ఇక్కడ. మనకి క్లియర్గా మాట్లాడుతున్నాడు ఆయన. నేను చెప్పొచ్చు, నేను నాట్యం చేయడానికి వెళ్ళట్లేదు సార్, రికార్డింగ్ డ్యాన్స్ వెళ్ళట్లేదు సార్, నేను సినిమాలు చూడట్లేదు సార్ అని చెప్పొచ్చు. సినిమాలకు వెళ్ళట్లేదని చెప్పొచ్చు. అవి కేవలం నైతిక విషయాలు. ఒక సహజాతీతమైనది ఏదైనా అక్కడ ఉంటేనే తప్ప నీవు గట్టిగా అరిచావని కాదు, నీవు భాషలతో మాట్లాడేవని కాదు, నీవు పైకి క్రిందకి ఎగిరావని కాదు, నీవు దీన్ని చేసావు దాన్ని చేసావని కాదు. అయితే ఇక్కడ ఏదో ఒక సహజాతీతమైనది జరిగింది. ఇక్కడ ఏదో సంఘంలో సహజాతీతమైనటువంటి కార్యం జరగాలి. నీ జీవితంలో సహజాతీతమైన కార్యం జరగాలి. సహజానికి అతీతమైనది ఏదో జరగవలసినది. ఒట్టనే విశ్వాసము నీ జీవితంలో కార్యము జరిగించవలసి ఉన్నది. అదే నిన్ను మార్చింది. అదే నిన్ను మార్చింది.
నిన్ను దేవునిలో ముద్రించబడిన ప్రేమతో ఉంచింది. ఎక్కడంట? దేవుల్లో ముద్రించబడిన ప్రేమతో ఉంచింది. నీవు లంగరు వేయబడ్డావు. తెలుసుకోరా, నువ్వేం చేయబడ్డావట? వాక్యముతో లంగరు వేయబడ్డావు. వాక్యముతో వాక్యం శిరస్సు శిరస్సు కలుసుకుంటా. దానితో తలపుతేనే చూసామా ఏం దిగొస్తుంది? తలరాయి దిగొస్తున్నప్పుడు శిరస్సు. దేవుని స్తోత్రం. దావీదు నక్షత్రం ఏర్పడతా ఉంది. నేను ఆల్రెడీ పటం గీసి చూపించాను మీకు. ఐక్యమవుతోంది. లంగర వేయబడ్డాడు వాక్యంతో. వాక్యం దాటి ఏమి చేయలేవు. వాక్యం దాటి ఏమి నువ్వు ఒక్కడు కూడా వేయలేవు. నీ వాక్యమే ప్రామాణికం. వాక్యమే నీ శిరస్సు. వాక్యమే నీ తలరాయి. లోకం నిషేధించవచ్చు, సంఘశాఖం నిషేధించవచ్చు, నువ్వు నిషేధించలేవు. నువ్వు తలరాయిని అమర్చుకోబడతావు. Glory to God. Thank you Lord Jesus. దేనితో అతకబడుతున్నావు నువ్వు? దేనితో అమర్చబడుతున్నావు నువ్వు? దేనితో ఐక్యమర్చబడుతున్నావు? పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకుంటున్నావు. వాక్యముతో లంగర వేయబడుతున్నావు నువ్వు. గ్లోరీ టు లార్డ్. గ్లోరీ టు లార్డ్. దేవుని మహిమ కలుగుగాక. ఎంత అద్భుతమైన కృప, ఎంత అద్భుతమైన ప్రేమ, ఎంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన సహజాతీతమైన దానితో ముడి వేయబడుతున్నావు. సహజాతీతమైన దానితో ఐక్యపరచబడుతున్నారు. అది కాలపు వర్తమానమే. ఈ కాలపు వర్తమానం సోదరుడు గమనిస్తున్నావా? గమనిస్తున్నావా? దేవునిలో ముద్రించబడిన ప్రేమతో ఉంచబడిందంటది. నీవు లంగర వేయబడ్డావు. నువ్వెందుకు నమ్మట్లేదు? ఓ కేకల మీద నమ్ముతాను, నేను వీటన్ని నమ్ముతాను. అయితే అది సమాధానము కాదు. గుడ్ లార్డ్. హల్లెలూయా. మెథడిస్టులు ఏం భావిస్తున్నారు? వారు గట్టిగా కేకలు వేసినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారని. అయితే వారు తప్పై ఉన్నారని వారు కనుగొన్నారు. ఎందుకనగా అనేక మంది కేకలు వేసిరి, అయినను వారు దాన్ని కలిగి లేరు. హల్లెలూయా. పెంతెకొస్తు ఆ మార్గంలో వచ్చింది. వారు భాషలతో మాట్లాడారు. వారు చెప్పారు మేము పొందుకొని ఉన్నాం. అయితే వారు తప్పని వారు కనుగొన్నారు. వారిలో చాలా మంది భాషలతో మాట్లాడారు కానీ ఏమీ కలిగి లేరు. నేను మనుషుల భాషలతోనూ మరియు దేవదూతల భాషలతోనూ మాట్లాడినను ప్రేమ లేని వారినైతే వ్యర్థుడని అంటున్నాడు బాబు. అది నాకు ఏమాత్రం పనికి రాదు. మీరు దాన్ని కలిగి లేరు. అది నిజము. ఆ కారణం చేతనే సర్వ ప్రపంచము దాని ద్వారా మోసగించబడినది. గ్లోరీ టు లార్డ్. ఇప్పుడు సర్వ ప్రపంచానికి ఒక్కడే దిక్కు. ఆమేన్. ఆమేన్. ఒక్కడే దిక్కు. ఇంకా ప్రపంచానికి సృష్టికి కూడా ఒకడే దిక్కు. అదే సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆమేన్. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్తలో చెప్తాడు ఇల్లు కట్టిన వారు నిషేధించినటువంటి రాయి మూలపు తలరాయి అయిందని. అది కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆయన మూలపు తలరాయి. మూలరాయి ఆయనే, తలరాయి ఆయనే. గ్లోరీ టు లార్డ్. తెలుసోదరా. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. ఆమేన్. 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 చూడండి. ఓ గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. చూడండి. మళ్ళా అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరినూ పిల్లలు కారు కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడి అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని చెప్తున్నాడు అక్కడ. అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ ఆత్మ సంబంధమైన వాగ్దాన సంబంధమైన పిల్లలు మాత్రమే ఆయన సంతానం ఎంచబడుతున్నారు. వాగ్దాన పిల్లలు అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఏ రకమైన వాగ్దానం అనేది? దేవుడు జగత్తుకు వాగ్దానం చేశాడు. అది నీ యొక్క నీ యొక్క సంతానం అని ఆయన చెప్తున్నాడు. నువ్వు దాన్ని చేతి ఆపివేసేవాడు కాదు, దాన్ని చేతి ఆపివేసేవాడు కాదు, మరి అబద్ధం మాట ఆపివేసేవాడు కాదు, దమదనం చేతి ఆపివేసేవాడు కాదు. అది కేవలం ఒక మంచి పౌరుడు కూడా వాటిని చేస్తాడు. ఏదో ఒకటి నీకు జరిగేంత వరకు నీవు క్రైస్తవుడిగా పిలుచుకోవడం చాలు. ఇక్కడ ఏదో ఒక సహజాతీతమైనది నిన్ను పట్టుకునే వరకు, సహజాతీతమైనది నిన్ను ఐక్యం చేసి లంగడి చేసే వరకు కూడా నువ్వు ఏదో చెప్పజాలవో, నేను దేవుని సంతానం అని చెప్పజాలవో. ఆమేన్.
హల్లెలూయా. నిన్ను నువ్వు ఒక క్రైస్తవుడిగా పిలుచుకోవడానికి హక్కు లేదు. లోక జీవితం జీవిస్తూ లోక పాప బ్రతుకు, భ్రష్టమైన బ్రతుకు బ్రతుకుతో ఎలా చెప్తావు నువ్వు క్రైస్తవుడు అని? ఎలా చెప్తావు నువ్వు క్రీస్తువాడు అని? మతం అనుకున్నావా ఇదేమన్నా? ఇది మతం అనుకున్నావా? మార్గము. నేనే మార్గము సత్యము జీవం అన్నాడు ఆయన. హల్లెలూయా. రే నీ జీవనోపాధి ఉందా? వదిలిపెట్టి నన్ను రా రా. మనుషులు బట్టి జాలరుగానే చేస్తా. విడిచిపెట్టి వచ్చాడా? నా కొంప, నా గోడు, నా మొత్తం ఉందని వెనక్కి తిరిగాడా? లంగరు వేయబడ్డాడు. జగత్తు పునాది వేయబడక మునిపే వాక్యము చేత లంగరు వేయబడే జీవితం ఏం చేస్తామో తెలుసా? వాక్యం బోధిస్తున్నప్పుడు, వాక్యం మీ దగ్గరికి వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడతా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం చెప్పాడు 19 అపొస్తలుల 19వ వచనంలో వారు అప్పుడే పరిశుద్ధాత్మను పొందుకున్నారని చేతులు. ఆమేన్. హల్లెలూయా. సహజాతీతమైన కార్యం నీలో జరగవలసి ఉన్నది సోదరుడా. సహజాతీతమైన జీవితం నీలో జరగవలసింది సోదరుడే. ఆమేన్. హల్లెలూయా. ఓ ఏదో ఒకటి జరిగే వరకు కూడా నువ్వు క్రైస్తవుడు కాలేవు. నువ్వు కావాలని నామకార్థ క్రైస్తవుడిగా జీవించవచ్చు, నామకార్థ క్రైస్తవుడిగా నువ్వు బ్రతకొచ్చు. హల్లెలూయా. కానీ క్రీస్తు వాడిగా జీవించాలి అంటే క్రీస్తును ధరించుకుని ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. అది ఏంటో తెలుసా? మీదటికి ఈ సమయానికి వస్తానన్నాడు. మీదటికి ఈ సమయాన్ని వస్తాను. అదే అప్పుడు సారాకు కుమారుడు కలుగుతాడు. గరుడులాడే వాక్యము నీలో ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ కుమ్మరించినప్పుడు వాక్యము నీ గర్భం ధరిస్తావు. తెలుస్తోద్రా, తెలుస్తోద్రా. ఆనందంగా లేదా? సంతోషంగా లేదా? ఉత్సాహంగా లేదా? గ్లోరీ 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 గ్లోరీ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అదే వాక్యము, అదే వాక్యము, అదే వాక్యము, అదే వాక్యము. హల్లెలూయా. ఎప్పుడైతే మరి గర్భంలో ఉన్నటువంటి శిశువు, వాక్యమే ఉన్నటువంటి శిశువు, వాక్యములో ఉన్నటువంటి శిశువు, వాక్యములో ఉన్నటువంటి శిశువు ఎప్పుడైతే ఎవరామే ఎలిజబెత్ను కౌగిలించుకుందో, ఎప్పుడైతే వాక్యము ఆమేన్ ఆయత గర్భాలు రెండు కూడా తగులుతున్నాయో కౌగిలించుకుని, ఓ నీకు వందనాలు, నీకు వందనాలు, ఓ నీకు శుభము కలుగును గాక. ఎప్పుడైతే వందనం వచ్చినప్పుడు ఇదిగో నా గర్భములో ఓ పరిశుద్ధాత్మ ద్వారా నేను గర్భము ధరించి తిని అని ఎప్పుడైతే పలుకుతుందో, ఇమ్మానుయేలు అని పేరు పెడతామని నాకు దూత చెప్పింది పలుకుతుందో, ఆ వార్త చెవిన పడగానే, ఆ సువార్త చెవిన పడగానే గర్భంలో ఉన్నటువంటి శిశువు 4 నెలల నుండి చలనం లేనటువంటి యోహాను కదులుతున్నాడా, గంటలు వేస్తున్నాడు. ఈ వార్త పలుకుతుంటే, ఈ స్వరం వింటుంటే నీలో అనుభూతి కలగాలి, సహజాతీతమైనది జరగాలి, వాక్యం God's presence is here. God's presence is here. Glory to Lord. ప్రభువైన దేవానికి స్తోత్రాలయ్యా, ప్రభువైన దేవానికి వందనాలయ్యా. ఓ ఈ చిన్న సంఘాన్ని నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు, ఈ చిన్న సంఘం పైన నీ కరుణ చూపుతున్నావు, నీకు స్తోత్రాలయ్యా, వందనాలు ఆయన. వందనాలు చెల్లిద్దామా, స్తోత్రాలు చెల్లిద్దామా. అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు గౌరవించుకోవాలి. హల్లెలూయా. మీదటికి సమయాన్ని వస్తాను. అదే మాట, అదే మాట మరలా సంవత్సరం తిరిగేటప్పటికి శూన్యమీరాలకు కుమారుడు ఎలీషా తెలుస్తోత్రా. అదే వాక్యాన్ని బట్టి పలుకుతున్నాడు, అదే వాక్యం పైన విశ్వాసంతో అదే వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త అంటున్నాడు, మరలా మీదటికి సమయాన్ని వచ్చేటప్పటికి నీ ఊరిలో కుమారుడు ఉంటాడు. తెలుస్తోత్రా. ఏమంటాడంటే మీదటికి ఈ సమయాన్ని మరలా వచ్చాడు, నీ ఊడిలో కాదు, నీ ఊరిలో కుమారుడు ఉంటాడు.
ఆమేన్. వాక్యము వచ్చినప్పుడు మారాలి, మారవలసింది మారాలి, సరి చేయబడవలసింది సరి చేయబడాలి. సరి చేసుకునే విధంగా నీ జీవితం ఉండాలి, నీ జీవితం సిద్ధపరచబడి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నీ పై కోటును వేసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. మీ యొక్క శిరస్త్రాణం సిద్ధంగా ఉంచండి, ఇది మిమ్మల్ని చుట్టూ తిప్పుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉన్న నిమిత్తము. దేవుని స్తోత్రం. అందుకే మీరు జగత్తు పునాది వేయబడి కొనిపోయి నిన్ను పిలిచున్నాడు ఆయన, నిన్ను రక్షించాడు ఆయన. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక వర్తమానం. హల్లెలూయా. హఠాత్తుగా రహస్యంగా సంఘం వెళ్ళిపోవట. ఈ వర్తమానంలో చూద్దామా? సమయం ఉందా? చూడండి, మీలో ఎంతమంది బహుశా అందరూ ఆ కన్యకల గురించి చదివి ఉన్నారు. కొంతమంది బుద్ధి గలవారు, మరియు కొంతమంది బుద్ధి లేనివారు. కన్యక అనగా స్వచ్ఛత. ఏంటంట? స్వచ్ఛత. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. వారందరూ మంచివారే, ప్రతి ఒక్కరూ కన్యక, దేవుని యొక్క శుద్ధీకరించబడిన పాత్రలు. కానీ ఎవరికైతే వారి దీపముల్లో నూనె ఉన్నదో లోపలికి వెళ్ళారు, పెండ్లి కుమారుతో లోపలికి వెళ్ళారు. హల్లెలూయా. హల్లెలూయా. లోపలికి వెళ్ళారు, మరి తక్కిన వారు బయట విడిచిపెట్టబడి. వారందరూ కన్యకలే. ప్రతి ఒక్కరూ ఏ తప్పిదముకైనా మీరు వేలెత్తి చూపెట్టలేని ప్రజలే, వేలెత్తి చూపెట్టలేరు. వారు ప్రతి ఒక్కరూ ప్రభు యొక్క రాక యందు నమ్మికుంచారు, ఆయనను ఎదుర్కొన వెళ్ళుటకు సిద్ధపడ్డారు. కానీ వారిలో కొందరు తమ నూనెను అవగొట్టుకున్నారు. అందరికీ తెలుసు దేవుడు వస్తున్నాడని. ఆమేన్. అందరూ అంటారు మధ్య, ఏమన్నా అంటారు లేదా? దేవుడు వస్తాడు, దేవుడు వస్తాడు. మేము అదే చెప్తున్నాం సార్, మేము అదే బోధిస్తున్నాం. ఆయన సరిపోయాడు, బాధ పెట్టాడు, తిరిగి లేచాడు, రక్తం కాచాడు, సమస్త మానవాళి కొరకు వచ్చాడు, మేము అదే చెప్తున్నాం. హల్లెలూయా. ఏమి లేదు ఇక్కడ, ఎదుర్కో వెళ్ళడానికి సిద్ధపడ్డారు. కానీ వారిలో కొందరు తమ నూనెను అవగొట్టుకున్నారు. ఉద్యమం లేదు, పరిశుద్ధాత్మ లేదు, దాన్ని అంగీకరించరు. చాలమ్మ, నువ్వు మంచి జీవితం చాలు, నువ్వు సంఘానికి వచ్చే సరిపోద్ది, నువ్వు కానుకలు తెచ్చే సరిపోద్ది, నీ పర్లో గ్రాడ్యుయేట్ చేస్తాడు దేవుడు. ఏమేం చేస్తాడంట? ఓ, నీ సంగతి ఆ విధంగా ఉండనివ్వద్దు. బి కేర్ఫుల్. నీ దీపములో నూనె ఉంచుకో. నూనె అనగా ఆత్మ, పరిశుద్ధాత్మ. నీలో ఎన్నడూ దానిని తరిగిపోనివద్దు, ఎన్నడూ తరిగిపోనివద్దు. చెప్తున్నాడు, నీలో ఎప్పుడైతే నీ ప్రేమ చల్లారిపోతుందని భావిస్తావో, క్రీస్తు పట్ల నీవు కలిగి ఉన్న యథార్థత మరియు ఆ కారణము వెంటనే నీవు తైలపు ఓటైన ఆయన ఎదురు పరిగెత్తు. హల్లెలూయా. హల్లెలూయా. నీ కొరకు పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపును కొనుక్కో. ఓ సంగమా, తైలపు ఓట, జీవజలపు ఓట ఆయన ఏమన్నాడు? ఉచితంగా నేను అనుగ్రహిస్తానన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు, ఉచితంగా కొనుక్కో. ఆయన ఇస్తున్నాడు ఇక్కడ, నీకు ఉచితంగా ఇవ్వబడుతుంది. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. లోకంలో విడిచిపెట్టబడుతున్నటువంటి వారికి లేని ధన్యత నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ తైలపు దగ్గరికి పరిగెత్తు, త్వరగా పరిగెత్తు. ఇప్పుడే నీ కొరకు పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపును కొనుక్కోలేదు. మన దేశం పాడైపోయింది, నైతికంగా మరియు కూలిపోయింది, పాడైపోయింది. మన రాజకీయాలు పాడైపోయాయి, చెడిపోయాయి. మన నాయకులు, దేవా, దాని గురించి మనం ఏం చేయగలం? నీ ఒక మంచి వ్యక్తి లోపల పెట్టొచ్చు,
మరి అతను చెడిపోయిన వ్యక్తిగా బయటకు వస్తాడు. ఇప్పుడు మనం ఒకే వ్యక్తిని తీసుకురాగలము. ఒకే వ్యక్తిని మన ప్రభుత్వం పైన, మన జీవిత ప్రభుత్వం పైన, మన బ్రతుకు ప్రభుత్వం పైన, మన కుటుంబ ప్రభుత్వం పైన యేసుక్రీస్తే పెత్తనం చేయాలా? ఆయన చేయాలి, ఆయనే నాయకుడిగా ఉండాలి, ఆయనకే ప్రథమ స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. అందుకే పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది తెలుసా? తన ముసుగు తీసేపోతాడు మీద పడుతుంది. ద్వారం ఆయనే, తాళపు దేవుడు కూడా ఆయనే. దావీదు తాళపు దేవుడు గలవాడు ఆయన అన్నాడు, నేనే ద్వారం అయి ఉన్నాడు అన్నాడు. ఆ ఓడ ఆయనే, ఆ మందసం ఆయనే, ఆ ద్వారం ఆయనే. ఆయన తెలిపేశాడు, ఎవరు తీయలేడు. ఆయన తెలిసాడు, ఎవరు తెరవలేడు. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. విన్నారా? వినబడుతుందా? ఆయన ప్రత్యక్షత తాళపు చెవేది కాదు, ప్రత్యక్షత అయ్యున్నది. వాక్యం తెరవబడుతూ ఉన్నప్పుడు, వాక్యం తెరవబడుతూ ఉన్నప్పుడు ఇక తాళపు చెవేడు ప్రత్యక్షత ఇస్తున్నాడు దేవుడు. ఆ ప్రత్యక్షతను పట్టుకోవాలి, వాక్యంలోకి ఎంటర్ అయిపోవాలి. అందుకే నాలో అంతేనా అంతేనా నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము, నా దేవ నీవే కదా నన్ను నడిపే దైవము, నా దేవా నీవే కదా నన్ను నడిపే దైవము. హల్లెలూయా, హల్లెలూయా. అది కలిగి ఉన్నావా ఈరోజు? తెలుస్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వర్తమానం చూద్దాం, చూసేసి ముగించేద్దాం. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. బాగుందా? సంతోషంగా ఉన్నవారు, సంతోషంగా ఉన్నవారు. హల్లెలూయా. ఇలా ఉంటే అయిపోయిందా? దేనన్మయం కలుగాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఇక్కడ పుత్ర స్వీకారం 600522E 4/4లో ఉన్నాడు. 59వ పారాగ్రాఫ్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. ఒకసారి చదువుకొని ముగించేసి మనం చివరి దినముల్లో 2 తరగతుల జనులుందిరని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఏంటంటే ఎంతమంది అంట? 2 తరగతుల ప్రజలు ఉంటారని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఒకరు దేవుని ముద్ర కలిగి ఉంటారు. ఏమే? ఒకరు ఏ ముద్ర కలిగి ఉంటారట? దేవుని ముద్ర కలిగి ఉంటారు. ఒకరు సాతాను ముద్ర కలిగి ఉంటారు. ఏమన్నది చూద్దాం. 2 తరగతుల ప్రజలు ఉంటారు. పరిశుద్ధ ఒకరు నువ్వు దేవుని ముద్ర కలిగి ఉంటారు, మరొకరు మృగం యొక్క ముద్ర కలిగి ఉంటారు. నిజమేనా? ఇది అందరికీ తెలియదు మంచిది. దేవుని యొక్క ముద్ర పరిశుద్ధాత్మ అయినచో, పరిశుద్ధాత్మను కలిగి లేకుండాటే మృగం యొక్క ముద్ర. ఏమైంది ఇప్పుడు? పరిశుద్ధాత్మను కలిగి ఉండటం మనం 3-4 విషయాలు నేర్చుకున్నాం ఇక్కడ. ఏంటది? పరిశుద్ధాత్మ ఏమైంది? నూనె అయి ఉన్నది దీపాల్లో. నిజమేనా? నూనె ఏమైంది? పరిశుద్ధాత్మ అయింది. ఒత్తి ప్రత్యేక పదార్థంతో చేయబడిన దై ఉన్నది. అంటే ప్రత్యేక పదార్థ విశ్వాసం ఏంటంటే కనుక కనబడేది ఏమంటది? కనబడని ఇవన్నీ కూడా కనబడేవి ఏదైతే కనబడే పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా దృశ్యమైనవి. అదృశ్యమైనవి ఉన్నవంటూ రుజువై ఉన్నది. కాబట్టి ఈ దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మించబడలేదని, ఈ దృశ్యమైనవి ఎలా అయితే ఉన్నాయో అదృశ్యమైనది కూడా అనేది ఉందని, అదే విశ్వాసము ద్వారా మనం గ్రహించుకొనిచున్నామని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. అందుకే దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారని కూడా మాట్లాడుతా ఉన్నాడు. వాళ్ళందరూ సాక్ష్యం పొందింది విశ్వాసాన్ని బట్టే. అదే విశ్వాసం మనం కలిగి ఉండాలని చెప్తున్నాడుగా. ఏమైనది? అదృశ్యమైన వాటికి ఉన్నవాటికి రుజువు అయి ఉన్నదని చెప్పాడు. అలా మనం చూసుకున్నట్లయితే ఇక్కడే మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం చూద్దాం. దేవుని ముద్ర
సాతాను ముద్ర. పరిశుద్ధాత్మను కలిగి ఉండటమే దేవుని ముద్ర. నిజమేనా? పరిశుద్ధాత్మను కలిగి ఉండటం, అక్కడ ఆయిల్, పరిశుద్ధాత్మ, వాక్యంతో లంగరవేయబడ్డాం, ఇన్ని అంశాలు నేర్చుకుంటూ వచ్చాం మనం ఇక్కడ. ఆమేన్. సిద్ధులలో ఉంటే ఏదో కాదు, పరిశుద్ధాత్మ అయినది. అది ఎవరికి లేదు అని అంటే కనుక సంఘ శాఖలకు లేదు. వారికి ఉపమానాల రీతిలో అన్నీ ఉన్నాయి, కానీ ఉపమాన రీతిలో అంటే పబ్లిక్ మీటింగ్స్ అయిపోయినాయి, కానీ ప్రత్యేకమైన కూడిక శిష్యులకు జరుగుతుంది. ఇక్కడ ఏర్పరచబడిన వారికి జరుగుతుంది, ఎన్నిక చేయబడిన వారికి జరుగుతుంది. ఏర్పరచబడిన, ఎన్నిక చేయబడిన జగత్తు ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచబడిన వారికి జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా ఆ ఉపమానాలు భావాలు చెప్తున్నాడు ఆయన. మీకు ఈరోజు ఉపమాన భావాలు చెప్తున్నాడు ఆయన. మనకి ఈరోజు 7 ముద్రల ప్రత్యక్షత గ్రామం ఆయన ప్రాప్తి ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మృగం యొక్క ముద్ర ఏంటి? మృగం యొక్క ముద్ర ఏంటి? పరిశుద్ధాత్మను కలిగి లేకుండా ఉండటం మృగం యొక్క ముద్ర. పరిశుద్ధాత్మను కలిగి ఉండటం దేవుని యొక్క ముద్ర. నువ్వేం కలిగి ఉన్నావు అప్పుడు? ఆమేన్. హల్లెలూయా. సహజ ఎందుకు సిస్టర్ మాట్లాడేదానికి అది అన్నారా? రైట్, సారీ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించింది కాక, దేవుని మహిమలు కాక. మీ కడప లాంగ్వేజ్ మాకు డిఫరెన్స్ ఉంటుంది, అర్థం కాదు కొంచెం లాంగ్. ఆమేన్. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసేద్దాం త్వరగా. సహజాతీతమైంది ఏంటి? ఏదో కాదు కానీ దేవుని యొక్క ఆత్మే. ఆమేన్. 7వ ముద్ర తెరబట్టం నీకు ఇప్పుడు. ఇది సంఘ శాఖల వర్తమానం కాదండి, పుస్తకం తెరబట్టు. వాళ్ళకి అర్థం కాదు ఈ పుస్తకం తెరబట్టం ఏంటి, ఇది అబద్ధ బోధ అంటారు, ఇది దొంగ బోధ అంటారు, ఇక్కడికి వెళ్తే నువ్వు పాడైపోతావు అంటారు, నాశనం అయిపోతావు అంటారు. అసలు నాశనం చేసి గుంపే అది అమ్మా, అసలు నాశనం చేసే గుంపే అది. హల్లెలూయా. నీ డబ్బు కావాలి, నీ దశమ భాగాలు కావాలి, అంతే. నిన్ను క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి కొరకు 5 రకాల పరిచర్య జరగాలి. జరుగుతుందా? హల్లెలూయా. చూడండి, ఒకరు దేవుని ముద్ర కలిగి ఉంటారు, మరొక మృగం యొక్క ముద్ర కలిగి. అది నిజమేనా? అందరికీ తెలియదు. దేవుని యొక్క ముద్ర పరిశుద్ధాత్మ అయినచో, పరిశుద్ధాత్మను కలిగి లేకుంటే ఈ మృగం యొక్క ముద్ర. ఆ 2 ఆత్మలు చాలా దగ్గరగా ఉండి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చిన పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. అది ఎన్నడూ చేయదు, ఎందుకనగా వారు నిత్య జీవానికి ఎన్నుకోబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రభువును కలుసుకున్నట్టు 10 మంది కన్యకలు బయలువెళ్ళి అందరూ శుద్ధీకరించబడిరి, అందరూ పరిశుద్ధులే, వారిలో ప్రతి ఒక్కరూ పవిత్రపరచబడిరి. గమనించాలి, 5గురు డ్యూటీలు ఆరిపోయినాయి, 5గురి డ్యూటీలో నూనె ఉంది. ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు. మరి డ్యూటీలో నూనె గల 5గురు పెండ్లి విందుకు వెళ్ళిరి, మరి మిగిలిన వారు బయటకు విడిచిపెట్టబడిరి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉన్నది. సిద్ధపడండి, ఎందుకంటే ఏ నిమిషాన్ని ప్రవచన మీకు తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో నూనె దేనికి సాదృశ్యం అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చూడండి, 7వ దినము దేవుని ముద్ర అని చెబుతూ 7వ రోజును ఆచరించి 7th డే అడ్వెంటిస్ట్ వారిని మీరు దానికి రుజువు ఒక లేఖనం చూపించండి. పరిశుద్ధాత్మే దేవుని ముద్రని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. దీన్ని గమనించండి. మీరు విశ్వసించిన తర్వాత పరిశుద్ధాత్మ వాగ్దానం ముద్రించబడతారు. దీని చేత విశ్వసించిన తర్వాత. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. గ్లోరీ టు లార్డ్. నువ్వు లంగర వేయబడాలి, నువ్వు వాక్యంతో లంగర వేయబడాలి, వాక్యంతో లంగర వేయబడాలి. నాకు బ్రహ్మం గారు తెలుసు, నాకు వాక్యం తెలుసు, నాకు వర్తమానం తెలుసు అని డబ్బాలు కొట్టుకుంటే సార్. వాక్యంతో ఈరోజు ఐక్యపరచబడాలి, వాక్యంతో ఐక్యపరచబడాలి, వాక్యంతో లంగర వేయబడాలి. సహజాతీతమైనది ఏదో జరగాలి, సహజాతీతమైనది ఏదో జరగాలి, సహజాతీతమైనది ఏదో జరగాలి, సహజాతీతమైనది ఏదో జరగాలి. నీ జీవితంలో సహజాతీతమైనది జరగవలసినది. ఈనాడే రక్షణ పొందు, ప్రభువుని అంగీకరించు, వాక్యంతో సరిచేయబడు.